శ్రీమాత్రే నమః. మనకి ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క భగవంతుడిని పూజ చేసినా మనకి అది సుబ్రహ్మణ్య స్వామి అయితే ఏంటి, హరిహరులు అయితేనేంటి, ఆంజనేయ స్వామి అయితే ఏది చేసినా మనకి అత్యంత పుణ్యఫలాన్ని పొందుతాం. మనం ఈరోజు ఆంజనేయ స్వామిని స్తుతించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. నమః రామదూతాయ హనుమతే నమో నమః. వీరాయ బలీయాయ శ్రేయోదాతాయ నమో నమః. శత్రుఘ్నాయ సూర్యాయ సత్యశౌర్యాయ నమో నమః. సీతాశోక విముక్త భక్తప్రియాయ నమో నమః. యజ్ఞాయ బ్రహ్మచారి సర్వజ్ఞాయ నమో నమః. శిఖాయ శ్రేయోదాతాయ ధర్మరక్షాయ నమో నమః. ఆంజనేయాయ హనుమతే ధర్మరక్షాయ నమో నమః. సత్యాయ ధర్మాయ నమః రామదూతాయ నమో నమః. శ్రీ ఆంజనేయాయ నమః. జై శ్రీరామ్. అంటే హనుమకి రామనామాన్ని చెప్పినా, ఎక్కడైతే రామనామాన్ని వినిపిస్తుందో, ఎక్కడైతే రాముని కీర్తిస్తారో, ఎక్కడైతే రామ కథలు, ఎక్కడైతే రామాయణం పఠిస్తారో అక్కడ హనుమ వస్తారట. అంటే ఏదో రూపంలో ఈ కలియుగంలో హనుమ ఏమిటి కరెక్ట్గా గద పట్టుకుని వచ్చేస్తారా ఏంటి? అలా రారు కదా. మామూలుగా ఏదో ఒక రూపంలో ఆయన వచ్చి ఆ రామాయణ అయితే కథలైతేనేంటి, ఆ రాముని తాలూకా కీర్తనలు అయితేనేంటి, రామ భజనలు అయితేనేంటి విని ఆయన చక్కగా కళ్ళ నిండా నీళ్లు పట్టుకుని, నా రాముడు ఈ కలియుగంలో కూడా రామనామస్మరణ ఎంతగా కీర్తిస్తున్నారో అనే ఆనంద భాష్పాలతో ఆయన అందరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళుతూ ఉంటారట. చూడండి ఎంత అద్భుతం కదా రామనామ మహిమ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.